హాయ్ వ్యూవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే టాపిక్ మీద ఒక కాన్సెప్ట్ అనేది మొదలు పెట్టబోతున్నాం. ఆ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఆన్సర్ టు ఇన్నర్ వాయిస్. అవును, ప్రతి ఒక్కరిలో ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. అది అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే బయట ఎవరు అడిగినా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆ ఇన్నర్ వాయిస్ అడిగే ప్రశ్నలకు మాత్రం మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అలాగని చెప్పకపోతే మనకి మనశ్శాంతి అనేది ఉండదు. సో మన కాన్సెప్ట్ వచ్చేసి ఆన్సర్ టు ఇన్నర్ వాయిస్. ఈరోజు నా ఇన్నర్ వాయిస్ నన్ను అడిగిన క్వశ్చన్, ఏ నాయకత్వాన్ని నమ్ముతావు, ఎవరికి ఓటేస్తావు? నా ఇన్నర్ వాయిస్ ఈ క్వశ్చన్ అడగగానే నేను బాగా ఆలోచించుకొని కొన్ని పాయింట్స్ మీద అనలైజ్ చేసుకున్నాను. అవి ఏంటంటే, నంబర్ 1, ఏ నాయకులైతే వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు దూషించుకోకుండా, వాళ్ళ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టాను. రాష్ట్ర ప్రయోజనాలు అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉన్న ఇష్యూస్ ఏంటి? నంబర్ 1, స్పెషల్ స్టేటస్. నంబర్ 2, పోలవరం. నంబర్ 3, రైల్వే జోన్. ఈ 3 ఇష్యూస్ ఒక ఎత్తు అయితే, మన స్టేట్ బ్రాండ్ ఇమేజ్ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇంకొక ఇష్యూ. ఈ ఇష్యూ కావాలని రాజకీయ ప్రయోజనాలు పొందుదామని క్రియేట్ చేసినది. ఎందుకు చెప్తున్నానంటే, మన స్టేట్కి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనగానే ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చినది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ అనే పదం ఎందుకు వాడానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్లో మెడల్ గెలిచాం అంటే ఆ దేశం ఒలింపిక్స్లో మెడల్ గెలిచింది అనే బ్రాండ్ ఇమేజ్ మిగతా దేశాలకు వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల పలానా ఇండియా ఒలింపిక్స్లో మెడల్ గెలిచింది అనే పేరు ఎప్పుడైతే వెళ్ళిందో, మిగతా దేశాలతో మన దేశం సత్సంబంధాలు బాగుంటాయి, వాణిజ్యపరంగా కానీ వ్యాపార పరంగా కానీ. అందుకోసం ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది నేను ఆంధ్రప్రదేశ్కి వాడాను. అలాగే ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఇమేజ్ తెచ్చింది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక చరిత్ర. అప్పట్లో నిస్వార్థంగా పోరాటం చేసిన నాయకులను నమ్మి ప్రజలు పోరాటం చేసి 32 మంది చనిపోయిన తర్వాత కానీ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇది ఒక చరిత్ర. ఇలాంటి చరిత్రను కాపాడుకునే స్వార్థం లేని నాయకత్వానికి నేను మద్దతు ఇస్తాను అని నా ఇన్నర్ వాయిస్కి నేను చెప్పాను. ఎప్పుడైనా సరే నాయకులు నమ్మి ప్రజలు వస్తారు, కానీ ప్రజలు ముందుండి మేము వెనకాతలు ఉంటాం అనే నాయకుల్ని ఎవరు నమ్మరు. నమ్మే పరిస్థితి కూడా ఉండదు. ప్రజలు వస్తారు, అందరూ వస్తారు. ఎప్పుడు వాళ్ళు ఓటేసే సమయం మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఓటు వేసి వాళ్ళు సమాధానం చెప్తారు. అది ఫ్రెండ్స్, ఈరోజు నా ఇన్నర్ వాయిస్ అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం. ఇలానే మీ ఇన్నర్ వాయిస్ అడిగిన ప్రశ్నకి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించి మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఇది మన కోసం, మన రాష్ట్రం కోసం స్వార్థం లేని నాయకుల్ని ఎన్నుకుందాం. మన సమస్యల మీద పోరాడే నాయకుల్ని ఎన్నుకుందాం. వ్యక్తిగతంగా దూషించే నాయకత్వం మనకొద్దు. ప్రజల సమస్యల మీద సూటిగా పోరాడాలి, నిజాయితీగా పోరాడాలి. వ్యక్తిగత దూషణలు కాకుండా నిజాయితీతో పనిచేసి ప్రజల సమస్యల్ని, రాష్ట్ర సమస్యల్ని ఎవరైతే ముందుండి పోరాటం చేసి నిజాయితీగా ప్రజలకి, రాష్ట్రానికి సేవ చేస్తారో అలాంటి నాయకత్వాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాతో పాటు మీ అందరూ కూడా కోరుకుంటారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.